నమస్తే, వెల్కమ్ టు వైబింగ్ తెలుగు స్కీమ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా, బయటికి అయితే వెళ్తున్నా. సో చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. నేను ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా, చాలా ఉత్సాహంగా ఉన్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం మొన్నాబాయ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం. మొన్నాబాయ్ అయితే కాల్ చేసి మరి భయ్యా నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి మా చీఫ్ గెస్ట్ ఆడు. సో ఆడు కూడా పెళ్ళికి వస్తున్నాడు. అంటే పెళ్ళికి రాళ్ళండి, లడ్డూలది ఏంది మామ, అసలు ఎక్కడ చూసినా పెట్రోలే లేదు. మేమేమో సగం పెట్రోల్తో స్టార్ట్ అయ్యాం, మొత్తం అస్తం అయిపోయింది. సో ఇప్పుడే ఫుల్ పెట్రోల్ కొట్టాం. మా టైగర్ గడు అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు. చూడండి చూడండి, టైగర్ హాయ్ చెప్పు. హాయ్ బోలో టైగర్. టైగర్ మొత్తం 3000 అయింది మామ బిల్లు, మొత్తం 3000 అయింది. ఈడెందుకు ఫ్రంట్ వచ్చాడేంటి? ఇదిగో తీసుకో. హే టైగర్ బాబు, నీ సీట్ వెనకాలమ్మా, నువ్వు వెనక్కి వెళ్ళాలి. దీన్ని ఎందుకు నాకుతారు రే? ఇదిగో టైగర్ ఇటు చూడు, ఎక్కడ చూడు, ఎక్కడ టైగర్ బాబు చూడండి, మా టైగర్ని చూడండి, టైగర్ని చూడండి. అందరు బాగా అన్నారా? మిస్ అయ్యారా? టైగర్ మ్యాన్, నో మ్యాన్, నాట్ లైక్ దట్. నో అలా చేయకూడదమ్మా, తప్పు. ఎంత మాత్రం కెమెరాలో రావాలంటే అలా చేయాలా? చాలా తప్పమ్మా, చాలా తప్పు భయ్యా. ఈడైతే మామూలుగా టార్చర్ చేయట్లేదు భయ్యా. నా లడ్డులోది సెకండ్కి ఒకసారి అంటాడు, ఆయన దింపాలి, ఉచ్చపోసేస్తాడు. మా ఆడెవడో ఇంటి ముందర పోసి పడదప్పాడు ఇందాక. అమ్మో చికెట్ అయిపోయింది. సో మేము వెళ్ళేసరికి 12:30 అవుతుంది అనుకుంటా. సో కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ టైగర్తో. అటు చూడు ఏమన్నా అవుతాడు చూడు. వచ్చి ఆ గేర్ మీద కూర్చుంటాడు, గేర్లు వేసేస్తున్నాడు. రే బాత్రూమ్ వస్తుంది అంటే తిరుగుతున్నావు. టైగర్ మ్యాన్, నో బాత్రూమ్, నో దిస్ హైవే నో పార్కింగ్. పండ పెడతారు ఇక్కడ, ఓపిక పట్టాలి. హైవే వెళ్ళేదాకా నువ్వు ఓపిక పట్టాలి. ఓకే ఓకే టైగర్, నా మాటను. నువ్వు గుడ్ బై కదా, ఇప్పటిదా బాగానే అన్నావు. నో బాత్రూమ్ అని చెప్పానా నీకు? నో బాత్రూమ్ టైగర్ ప్లీజ్, నో మ్యాన్, నో అలా చేయకూడదు. ఇది ఒక 90 కిలోమీటర్లు ఉంది. టైగర్ మ్యాన్ 90 కిలోమీటర్లు నువ్వు ఆపుకోవాలి, ఎక్కడెక్కడ ఆపడానికి లేదు. ఓకే, లేదంటే మెల్లగా సైడ్లో ఆపేస్తాను రోడ్లు వేసి. హే గైస్, మార్నింగ్. సో ఫైనల్లీ మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. వాన అయితే దుమ్ము పడుతుంది మామ. మొన్నపై పెళ్ళి కానీ వాన అయితే మాత్రం ఎర్రగా తెస్తుంది. సో నైట్ ఇంటికి రాగానే పడుకొని పొద్దున్న లేచి ఇప్పుడే జస్ట్ అలా బయటికి రాగానే ఉరుములు మెరుపులు వాన అయితే ఎర్రగా తీసేసింది. సో ఈవినింగ్ పెళ్ళి. సో ఇంకా సేపట్లో రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. సో వాన అయితే ఆగట్లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, మంచి వైపు ఇది. సో గైస్, వాన పడుతుందని బీచ్కి వచ్చాం. వాన అయిపోయింది. ఇగో మా టైగర్ గాడు అయితే పిచ్చ ఎంజాయ్ చేస్తున్నాడు. టైగర్ మ్యాన్ ఆడైతే మొత్తం మామూలు ఎంజాయ్ చేయట్లా. ఏమన్నా చెప్తావా మొన్నాబాయికి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంతేనా? ఇంకేం చెప్పవా? అంటే ముందు జాగ్రత్తలు ఏమన్నా? సో బీచ్కి అయితే వచ్చాం మామ, ఇంకా చాలా టైం ఉంది. సో అందుకని చెప్పి వర్షం పడుతుంది కదా, సరదాగా అలా వచ్చాం. సో తీరా చూస్తే వాన అయిపోయింది మామ. ఫైనల్లీ మొన్నాబాయ్ పెళ్ళికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో బీచ్ నుంచి వచ్చి బాగా చిరాక్గా ఉంటే మొత్తం రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. సో మన అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ ఇక్కడ నుంచి మాకు 3 hours చూపిస్తుంది. సో ఈ 3 hours జర్నీ చేసి వెళ్ళి, సో ఈ లోపల నాకు తెలిసి అన్న లైవ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈరోజు మార్నింగ్ వీడియో కూడా పెట్టాడు. ఇప్పుడు టైం వచ్చేసి 3:14 అవుతుంది. సో ముహూర్తం వచ్చేసి 7:30కి. సో ఆ లోపల మనం వెళ్ళిపోవాలన్నమాట. సో నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళిపోతాం. 3 గంటలు చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జుట్టు ఎలా అని చెప్పండి మామ. నా లడ్డూలది నన్ను కటింగ్ చేసుకునేట్లేదు అయ్యా. ఏమో పక్క మా వెనకాల కొంతమంది తోకలు ఉన్నారు, వాళ్ళో పక్క లేదు. ఏం బాగుందా? ఎంత కావాలి ఉన్నాయా? ఎందుకు కమలేష్ లేదు, తోకలే పగలే. విలన్ లా ఉన్నావు కమలేష్. పక్కల అడిగా
నో గైస్, టేస్ట్ లేదు, ఏం లేదు. నిజమే. సరే కానీ చెప్పు. నేనంటే ఓకే, నన్ను పిలిచాడు కాబట్టి ఓకే వెళ్తున్నాను. సరే నువ్వు ఎందుకు ఎంత రెడీ అయ్యి ఎంత ఆవేశంగా ఎందుకు వస్తున్నావు నువ్వు? అంటే ఫ్యామిలీతో రమ్మన్నారు కదా, అది వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సరే. ఒక యూట్యూబర్ తో కలిసి ఇంకో ఈ పెద్ద యూట్యూబర్ పెళ్లికి వెళ్తున్నాం కదా, సో కొంచెం బాగా కనిపించాలి కదా. అవునండి, అవును. ఎవరు ఇంకో యూట్యూబర్ ఎవరు? ఇంకా నువ్వే. ఎవరు? నేనా? నేను యూట్యూబర్ కాదు. సరే నేను ప్లంబర్ క్లీనర్. నేను మీరంటే యూట్యూబర్ అండి. మీరంటే యూట్యూబర్స్. మీరు రేంజ్ ఏంది అసలు? కొంచెం బాగా రెడీ అవ్వాలి, ఎలా పెడితే అలా వెళ్తే బాగోదు. సరే నీకు అసలు మొన్న పోయా తెలుసా? తెలుసు. ఎవరు? ఫ్రీ ఫైర్ ఆడతారు. సరే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? మొన్నే 4 million అయింది. తెలుసు, చూసాను, చూస్తాను. సరే ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి చెప్పు? అచ్యుత్. వామ్మో మావో, పెద్ద ప్లానింగ్. సరే వదిన పేరేంటో చెప్పు? సాయి భారతి. మామ ఇది పక్కా స్కామ్. నాకు వెడ్డింగ్ కార్డు పంపించారు, సో ఆ వెడ్డింగ్ కార్డు లో చూసేసి ఉంటది. వదిన పేరు నేను కార్డు లో చూసాను, ఆయన పేరు నాకు ముందు తెలుసు, ఎందుకంటే ఇన్స్టాలో ఉంటది కదా. పెద్ద ప్లానింగ్. సో యాక్చువల్ గా మేము ఒక అద్రి గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేసాం మామ. సో లైక్ ఏంటంటే మీరు గెస్ట్ చేయండి, ఎందుకంటే అది ఇంకా రాలేదు. సో ఆన్ ది వే అది. సో అది కూడా ఇప్పుడు జర్మన్ నుంచి షిప్పింగ్ చేస్తున్నాడు అంటాడు. మాకు షిప్పింగ్ ట్రాకింగ్ వచ్చింది. సో మేము మీకు చాలా హింట్స్ ఇస్తాం. సో ఎవరైనా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అంటే ఏంటంటే ఈ వీడియో ఎప్పుడు పెడతారో తెలియదు, అందుకే డౌట్ కొన్నా. సో పెట్టినప్పుడు ఆ గిఫ్ట్ ఈ వీడియోలో చూపించకపోతే కమెంట్ చేయండి. మ్యాక్సిమం చూపించలే ఈ వీడియోలో. ఈ వీడియో మనం పెళ్లి వరకు ఎండ్ చేసేస్తాం. సో కాబట్టి ఎలాగో రాదు, ఎందుకంటే ఆ ఆర్డర్ రావాలి, గిఫ్ట్ ప్యాక్ చేయాలి, దాని తర్వాత నేను మళ్ళీ ఇవ్వాలి. అమ్మో, ఒకవేళ అన్న రిసెప్షన్ లోపల అది రాకపోతే అమ్మ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రా. సో అది ఎలాంటి గిఫ్ట్ అంటే లైఫ్ లాంగ్ బావ, లైఫ్ లాంగ్ గుర్తుండి పోతుంది. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్. సో బాగా గెస్ చేయండి, మనం రోజు చూస్తూనే ఉంటాం. అది చాలా మందికి ఇష్టం కూడా. బేసిక్గా చెప్పాలంటే చిన్నపిల్లలకు పాటలు కూడా పాడుతూ ఉంటారు. నిజమేగా? సో బాగా ఆలోచించి చెప్పండి. అలాగే చెప్పండి, కామెంట్స్ లో ఎమోజీ పెట్టండి, అని ఉంటుంది కదా, అది పెట్టి చెప్పండి. పాడాల పాట. ఏం పాట? అదే చిన్నపిల్లలకి పాడతారన్న పాట. వద్దు, ఇంకా అలాగే అర్థం అయిపోద్ది. హింట్ ఇచ్చావు కదా. వద్దు. వీళ్ళు కూడా పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లికి వెళ్తున్నారు. ఎవరిదైనా సరే డెకరేషన్ చేశారంటే మొన్నాబాయి పెళ్లికే. దివ్య అంట. అయినా సరే వాళ్ళ నిక్ నేమ్స్ అవి. మొన్నాబాయి పెళ్లికి వెళ్తారు. ఇందాక ఎవరో కబుర్లు చెల్లారు, వాళ్ళు కూడా మొన్నాబాయి పెళ్లికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇది కూడా వెళ్తుందా? ఇలా రెడీ అయిన వాళ్ళు అలా డెకరేషన్ చేసిన వాళ్ళే. మనం మాకు డెకరేషన్ చేద్దాం, వేపిద్దాం. మొన్నాబాయి పెళ్లి వేపిద్దాం. సో మామా ఫైనలీ ఎదిగండి. బోర్డు కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, అదే ఫంక్షన్ హాల్ అదే. ఇంకా లైవ్ రాలా. మేము ఏమో లైవ్లు పెట్టి చూస్తున్నాం 5 గంటలు నిలిచి. ఆయన ఏమో షెడ్యూల్ మారుస్తలే అన్నాడు. మాకు టెన్షన్, మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు టెన్షన్ లడ్డూలు. అది వచ్చాం. అటు చూపి మామ. లోపలికి వెళ్తున్నాం మామ. మొత్తం రెడీ చేస్తున్నారు మామ. మంచి ఊపులో ఉంది మాము. ఏమంటారు వెహికల్? పెళ్ళికొడుకు వెహికల్ డెకరేట్ చేశారు. పెట్టనా? ఓకే, ఇలా మాట్లాడాలి గైస్. మూగ సైకిల్తోనే తిప్పించి పెట్టనా అని చెప్పారు ఆయన. చెప్పేస్తాడు ఆయన, అది ఆయనకి అర్థం అవుతుంది అంతే. అది కోడ్ లాంగ్వేజ్, అది కోడి లాంగ్వేజ్ అంట గైస్, తెలుసుకోండి. మావా మనం పెళ్లి కొడుకు కారు పక్కన పెడదాం అడ్డుగా, మళ్ళీ కారు దిగడానికి ఉండకుండా పెట్టేద్దాం. వేపగుంట VMRDA కన్వెన్షన్స్. మావా ఇదిగోండి, ఫైనల్లీ అయితే వచ్చాం మావా. లిటరలీ ఎడో మూల పెట్టారు మావా.
కొండలు గుట్టలు ఏవోవో ఎక్కేసాం. అండ్ ఇక్కడ ఏంటంటే కొండపైన గుడి కూడా ఉంది, చాలా బాగుంది బేసిక్గా లొకేషన్. సో లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ బౌన్సర్లు కూడా ఉన్నారు, మన లోపల రానిరు నా లడ్డులు. అది మా లైవ్ వచ్చిందా? ఇంకా లైవే పెట్టలేదు, ఆయన షెడ్యూల్ మారద్దులే అన్నాడు. మా క్యూరియాసిటీ ఎందుకులే. సో మా మేడం రెడీ అవుతుంది. మ్యామ్ వాట్ ఆర్ డూయింగ్ యూ? చైన్ సెట్ చేసుకుంటుందంట. ఓకే, సో చైన్ సెట్ చేసుకునే లోపల మనం ఇక్కడ పెళ్ళికొడుక్కి కారు పెట్టారు. సో అది పెళ్ళికొడుకు కారు లేదో తెలీదు, డెకరేట్ చేసి అయితే పెట్టారు. అడ్డుకు పెట్టేసాం మనం అక్కడ. నా జుట్టు చూడు ఎలా ఉంది, నేను చెప్పాను కటింగ్ చేపిస్తాను. మున్నాబాయి వెళ్ళిన గ్యారంటీ ఏంటి? అక్కడ రాసింది పేరు. ఏం రాసింది? సాయి భారతి వెట్స్ వెంకట్ అచ్యుత్ అని రాసింది. వావ్. మామ అది కూడా మున్నాబాయ్, ఇది కూడా మామ మున్నాబాయ్ వెళ్తున్నారు. మున్నాబాయ్ అయితే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు, కానీ చాలా చాలా సైకిల్ అవుతున్నారు మామ. కొత్త కలిపేస్తున్నారు లాగైతే. గైస్ ఇప్పుడే వదిన వచ్చారు. వదిన అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా. మున్నాబాయ్ హాయ్ అయిపోయింది మా, మొన్న అన్న పెళ్ళి అయిపోయింది. ఎనర్జీ కాదన్నా, అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అయిందంటే ఇంకా అవుతుంది, ఇంకా చాలా ట్విస్టులు కథలో ఎన్నో జరుగుతుంది.